హాయ్ ఫ్రెండ్స్, ఏపీ కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ అందరికీ నమస్తే. చాలామంది అభ్యర్థులు అయితే ఈ యొక్క వీడియో కోసం ఎదురు చూడడం జరిగింది. చాలా లేట్ అయింది. ఎప్పుడో రావాల్సిన వీడియో కొద్దిగా లేట్ అయింది. చాలా కామెంట్స్ అయితే రావడం జరిగింది. అన్న ఎప్పుడు చేస్తారు బ్రదర్, ఇంకెప్పుడు చేస్తారు? ఆల్రెడీ పోస్ట్ ఏమో తమ్మునేల్ ఏమో ఆల్రెడీ మీరు పోస్ట్ చేశారు, పలానా తేదీన వస్తుంది, ఈరోజు వస్తుంది, రేపు వస్తుందని. కానీ మీరు ఇంకా చేయలేదన్న, త్వరగా చేయండి అన్న, వెయిటింగ్ అన్న మీ వీడియో కోసం అని చాలా కామెంట్స్ అయితే రావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కొద్దిగా ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి మిత్రులారా, ఓకేనా. ఇంకా ఈ యొక్క ఏపీఎస్పీ యొక్క వీడియోలో ఏపీఎస్పీ కానిస్టేబుల్ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అంటే నా యొక్క అంచనా మాత్రమే, నా యొక్క ఒపీనియన్ మాత్రమే, ఇందులో చెప్పే ప్రతి డేటా కంప్లీట్గా, ఓకేనా మిత్రులారా. దయచేసి అర్థం చేసుకోవాలి. ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోవద్దు, పాజిటివ్గా తీసుకోండి. ఇందులో చెప్పే కట్ ఆఫ్ను వీడియో చూసిన తర్వాత కట్ ఆఫ్ను టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్. మరి చూసినట్లయితే ఈ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పే ముందు కొన్ని మెయిన్ పాయింట్స్ అనేవి మనం చెప్పుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్. చూసినట్లయితే ఈ యొక్క ఏపీఎస్పీ కానిస్టేబుల్ సంబంధించి 2520 పోస్టులు ఉన్నాయి. ఓన్లీ మేల్ అభ్యర్థులు, పురుష అభ్యర్థులు మాత్రం ఎలిజిబుల్. అది కూడా 3 ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి మెరిట్ కొట్టిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది ఈ ఉద్యోగాలు. మెరిట్ అంటే అది 50 కావచ్చు, 55+ కావచ్చు, ఓకేనా. చూసినట్లయితే మెయిన్ పాయింట్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే మన యొక్క ఈవెంట్స్లో క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాసే అభ్యర్థుల సంఖ్య, అంటే ఈవెంట్స్లో క్వాలిఫై అయిన అభ్యర్థుల సంఖ్య అదేంది 2 ఈవెంట్స్ కావచ్చు, 3 ఈవెంట్స్ ఏదైనా కావచ్చు. టోటల్గా ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాసే అభ్యర్థుల సంఖ్య 38,500 నుండి 40,500 మధ్య ఉండే అవకాశం ఉంటుంది, ఓకేనా. క్లియర్ కదా. మరి 3 ఈవెంట్స్ క్వాలిఫై అయిన వారు ఎంత ఉండొచ్చు అని అంటే 3 ఈవెంట్స్ అండి, ఓకేనా. 3 ఈవెంట్స్ క్వాలిఫై అయితే ఏపీఎస్పీ ఎలిజిబుల్ అవుతుంది, ఓకేనా. ఏపీఎస్పీ జస్ట్ ఎలిజిబుల్ అంటే 3 ఈవెంట్స్ క్వాలిఫై ప్లస్ మెరిట్ కూడా కొడితే ఏపీఎస్పీ జాబ్ వస్తుంది, ఓకేనా. మెయిన్స్ రాసే అభ్యర్థులు అయితే 38,500 40,500 మధ్యలో ఉంటుంది. 3 ఈవెంట్స్ క్వాలిఫై అయిన వారైతే ఎంత ఉండొచ్చు అంటే 17,000 నుండి 18,000 ఈ యొక్క మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది 3 ఈవెంట్స్ క్వాలిఫై అయిన వారు. మరి 3 ఈవెంట్స్ క్వాలిఫై అయితే ఉద్యోగం వస్తుందా? రాదు. మరి కనీసం మెరిట్ కొట్టాలి కదా, అట్లీస్ట్ 55-60 ఈ మధ్యలో ఉండాలి కదా. అందుకని 3 ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి మెరిట్ అంటే 50 నుండి 70+ వచ్చిన వాళ్ళు ఉంటారు, కానీ తక్కువ మంది ఉంటారు. మెయిన్ స్కోర్ ఏంటంటే 50 to 70 ఈ మధ్యలో కనీసం స్కోర్ అనేది ఉండాలి. ఆ విధంగా ఉన్న అభ్యర్థులు 5,500 నుండి 6,000కు మధ్యలో ఉండవచ్చు. 3 ఈవెంట్స్ క్వాలిఫై అయ్యి మెరిట్ అంటే 50+ ఉన్న అభ్యర్థులందరూ కూడా 5,500 నుండి 6,000 వరకు ఉండే అవకాశం ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. మరి అత్యధికంగా అభ్యర్థులు ఈవెంట్స్లో స్కోర్ చేసిన ఒక స్కోర్ అత్యధికంగా ఈవెంట్స్ మార్క్స్ అనేవి ఎంత ఉండొచ్చు అంటే ఆల్రెడీ దీనికి సంబంధించి ఎస్పెషల్గా దీనికి సంబంధించి మనకు క్లియర్గా పోల్ పెట్టడం జరిగిందనమాట కమ్యూనిటీ పోస్ట్లో. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. టోటల్గా అభ్యర్థులు ఎక్కువ మార్కులు ఏంటంటే 50 నుండి 60. ఈ యొక్క 50 నుండి 60 మధ్యనే 4,000 నుండి 5,000 వరకు అభ్యర్థుల మార్క్స్ అనేవి ఈ విధంగానే ఉన్నాయి, ఓకేనా. మనం ఆల్రెడీ ఎంత చెప్పుకున్నాం, 3 ఈవెంట్స్ క్వాలిఫై మెరిట్ కొట్టిన అభ్యర్థులు ఏ విధంగా 5,500 నుండి 6,000 మధ్యలో ఉండొచ్చు అని చెప్పుకున్నాం. అదే ఈవెంట్స్ ఎక్కువ స్కోర్ అంటే 50+ చేసిన అభ్యర్థులు 50 to 60 చేసిన వాళ్ళు 4,000 నుండి 5,000 మధ్యలో ఉండొచ్చు. మరి అది తక్కువ అభ్యర్థులు చేసిన స్కోరు అంటే తక్కువ అభ్యర్థులు అంటే తక్కువ స్కోర్ అని కాదండి, ఏంటంటే ఆ యొక్క 65+ 70+ ఉండే అభ్యర్థులు 65+ 70 75 ఈ మధ్యలో ఉండే అభ్యర్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది, ఓకేనా. చాలా తక్కువగా అంటే సుమారు 60 నుండి ఓకేనా 60 కదా 60 నుండి 70 75 ఈ మధ్యలో ఉండే 65 70 ఈ మధ్యలో ఉండే అభ్యర్థుల సంఖ్య సుమారుగా 500 నుండి 700కు మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. చాలా తక్కువగానే ఉంటుంది, ఎందుకంటే మెరిట్ కొట్టడం అంటే 65+ అంటే మామూలు విషయం కాదు మిత్రులారా. ఇప్పుడున్న ఈ నోటిఫికేషన్ చూసుకుంటే ఉన్న పోస్టుల సంఖ్య 2,520 పోస్టులు, కానీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఈవెంట్స్లో అత్యధిక మంది 100 పోతున్న విషయం మీకు తెలిసిన విషయమే. కాబట్టి ఇంకా చూసినట్లయితే నెక్స్ట్ ఓవరాల్గా నేను సేఫ్ స్కోర్ అని ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక వీడియో స్పెషల్గా సేఫ్ స్కోర్ అని క్లియర్గా మీకు ఈ యొక్క ఈవెంట్ స్కోర్ కూడా మీకు క్లియర్గా మీకు చెప్పడం జరిగిందనమాట. సేఫ్ స్కోరు 57 59 61 63 ఇదే స్కోరు సేఫ్ స్కోర్ కాబోతుంది. అంటే ఎగ్జామ్లో యావరేజ్గా స్కోర్ చేసినా కూడా ఈసారి సొంతం చేసుకోవచ్చు ఏపీఎస్పీ, ఓకేనా. ఓవరాల్గా అయితే సేఫ్ స్కోర్ వచ్చేసి 57 59 61 63. నేను ఇక్కడ ఇచ్చాను ఏంది అత్యధిక అభ్యర్థులు చేసిన ఈవెంట్స్ మార్క్స్
అయితే 50+ ఉంది. 50 నుండి 60 మధ్యలో ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారు. అంటే ఈ మధ్యన కట్ ఆఫ్ అనేది, అంటే ఈ మధ్య స్కోర్ చేసిన వాళ్ళు ఎగ్జామ్లో యావరేజ్గా చేసినా కూడా ఈజీగా స్కోర్ చేసుకునే యొక్క ఏపీఎస్పీ సొంతం చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా చూసినట్లయితే ఇంతవరకు క్లియర్ డేటాగా అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఎంతమంది మెయిన్స్ రాసే అభ్యర్థుల సంఖ్య ఏ విధంగా ఉండబోతుంది, అదే 3 ఈవెంట్స్ క్వాలిఫై అయిన వారు ఎంత ఉండొచ్చు, అదే 3 ఈవెంట్స్ క్వాలిఫై మెరిట్ 50 to 60, 60 to 70 ఉండే అభ్యర్థులు ఎంత ఉండొచ్చు, అత్యధికంగా అభ్యర్థులు ఈవెంట్స్ మార్క్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, ఎంత ఉన్నాయని క్లియర్గా మీకు ఇంతవరకు డేటా అర్థమైంది. ఓకేనా? ఇప్పుడు నేను కట్ ఆఫ్ గురించి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ యొక్క కట్ ఆఫ్ గురించి వన్స్ అగైన్ నేను మరొకసారి మీకు తెలియజేసేది ఏంటంటే, ఇది నా యొక్క అంచనా మాత్రమే, నా ఒపీనియన్ మాత్రమే. నచ్చితే ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా కట్ ఆఫ్ గురించి చూసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ యొక్క కట్ ఆఫ్ చూసే ముందు చిన్న విషయం ఏంటంటే, 13 జిల్లాల అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ చేసిన పర్ఫెక్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అండి ఇది ఏపీఎస్పీ కానిస్టేబుల్ సంబంధించి. ఇంతకంటే +1 ఉండే అవకాశం 100కు 1000% అయితే ఉండదు. -1 తగ్గొచ్చు కానీ పెరిగే ఛాన్స్ అస్సలు ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? ప్రతిరోజు డైలీ ఈవెంట్స్ డేటా సేకరించి ఏ విధంగా క్వాలిఫై అవుతుంది, ఎంతమంది అవుతుంది పూర్తిగా సేకరించి 13 జిల్లాల అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. దయచేసి ఈ యొక్క స్కోర్ని బట్టి మంచిగా ఏ విధంగా స్కోర్ చేశారు ఈవెంట్స్ దృష్టిలో పెట్టుకొని, ఆ విధంగా ఎగ్జామ్లో ఎంత స్కోర్ వస్తే ఈ యొక్క కట్ ఆఫ్ రీచ్ అవుతున్నామా లేదా అని ఒక ప్లాన్ ప్రకారం 30-35 రోజులు గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క కట్ ఆఫ్ గురించి నేను క్లియర్గా ఒక్కొక్క కేటగిరీ వైజ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ నేను 2 కట్ ఆఫ్స్ అనేవి ఇవ్వడం జరిగింది, 2 నెంబర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది కట్ ఆఫ్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్? చూసినట్లయితే ఓసీ అభ్యర్థుల కట్ ఆఫ్ వచ్చేసి 117, 118 ఈ విధంగా ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల కట్ ఆఫ్ అనేది 108 నుండి 109 ఈ రెండింటి మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. బీసీఏ అభ్యర్థులు 113, 114 ఉంటుంది. బీసీబీ అభ్యర్థుల కట్ ఆఫ్ 111 నుండి 112 ఈ మధ్యలో ఉంటుంది. అదేవిధంగా బీసీసీ కట్ ఆఫ్ 91, 92 ఈ మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. బీసీడీ కట్ ఆఫ్ 114, 115 ఈ విధంగా ఉంటుంది. బీసీఈ కట్ ఆఫ్ 108 నుండి 109 ఈ రెండు యొక్క కట్ ఆఫ్లలో ఉండే నెంబర్లలో ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ అభ్యర్థుల కట్ ఆఫ్ 109, 110 ఈ విధంగా ఉంటుంది. ఎస్టీ అభ్యర్థుల కట్ ఆఫ్ 107, 108 ఈ విధంగా ఉంటుంది. ఇంతకంటే ఒకటే మిత్రుల మెయిన్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి. కట్ ఆఫ్ గురించి ఒక క్లియర్గా అయిపోయింది, డేటా గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మెయిన్గా పాయింట్ ఏంటంటే ఇది మిత్రులారా, ఈ పాయింట్ ఏంటంటే మెయిన్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే అందరు సులభంగా అర్థం చేసుకుంటారనమాట. ఏంటంటే ఇంతకంటే తక్కువ ఉండదా ఎక్కువ ఉండదా అభ్యర్థులకు డౌట్స్ అనేవి చాలా వస్తుంటాయి. కాబట్టి మెయిన్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే -1, -2 ఉండే అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి మిత్రులారా. -1, -2 ఉండే అవకాశాలు ఉన్నాయి. +1 ఉండే అవకాశం 100కు 1000% లేదు. ఓకేనా? 100కు 1000% +1 ఉండే అవకాశాలు ఉండవు. ఓకేనా? -1 ఉండొచ్చు, -2 ఉండొచ్చు. క్లియర్ కదా మిత్రులారా? మరి నేను ఇంత -1, -2 చేసి నేను చెప్పలేదు. ఎందుకంటే మెయిన్గా ఈ విధంగా అయితే ఖచ్చితంగా ఈ స్కోర్ కానీ ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. రీచ్ అయితే హ్యాపీగా సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఓకేనా ఫ్రెండ్స్? ఈ యొక్క కట్ ఆఫ్ను ఆధారంగా చేసుకొని మెయిన్స్ ఎగ్జామ్ మీద ఫోకస్ పెట్టండి. ఖచ్చితంగా ఏపీఎస్పీ జాబ్ మీ సొంతం చేసుకోవచ్చు. చాలా ఈసారి గత 2 నోటిఫికేషన్ల కంటే ఈ నోటిఫికేషన్లో భారీగా అభ్యర్థులు డిస్క్వాలిఫై అయిన పరిస్థితి మనం చూసాము. ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క డేటా ఈవెంట్స్ డేటా ప్రతి జిల్లాకు సంబంధించి కూడా క్లియర్గా మీ ముందుకు నేను తీసుకొచ్చాను. ప్రతిరోజు ఒక కృష్ణా జిల్లా, అదేవిధంగా అనంతపురం జిల్లాకు సంబంధించి తప్పక. ఎందుకంటే ఆ యొక్క అప్డేట్ అనేది ఎక్కడ కూడా పత్రికా ప్రకటనలు ఎక్కడ కూడా రానిది మనం ఏం చెప్పలేము. కాబట్టి క్లియర్గా వచ్చిన జిల్లాల అప్డేట్ అయితే ఖచ్చితంగా ఎవ్రీడే మీకు నేను సేకరించి మీకు వీడియో రూపంలో అందించడం జరిగింది. అది మీకు తెలిసిన విషయమే. ఓకేనా ఫ్రెండ్స్? వేచి చూశారన్నమాట నా యొక్క ఈ యొక్క వీడియో కోసం. చాలామంది అభ్యర్థులు అయితే ఏది ఏమైనట్టు ఫైనల్గా ఒకటే మాట చెప్తున్నాను, ఈ యొక్క కట్ ఆఫ్ టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఒక ప్లాన్ ప్రకారము ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా ఏపీఎస్పీ జాబ్ సొంతం చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే చూస్తుండండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.